139వ మేడే కార్మిక వర్గ శ్రీకాళహస్తిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రెపరెపలాడిన ఎర్ర జెండాలు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తిప్పికొడదాం. ప్రభుత్వ రంగ స్థలాలను స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని ప్రతిఘటిద్దాం. ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య శ్రీకాళహస్తి డివిజన్ నాయకుడు ఎస్ జాకీర్ మాట్లాడుతూ, భారత కార్మికుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఐఎఫ్టియు కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం కార్మికులు ఎర్ర జెండాలు చేతబూని ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మిక వర్గ పోరాటాలు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వందలాది మందితో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అంగన్వాడీ వర్కర్లు యూనియన్ గౌరవ అధ్యక్షుడు రాముని హరికృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు, అంగన్వాడీ వర్కర్సు నాయకులు ఆర్ స్వరాజ్యలక్ష్మి, ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి కల్పన, ఎన్ స్వర్ణ, వసంత, సి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తెలంగాణ మాదిరిగా నెల రోజులు వేసవి సెలవులు, వెంటనే 26,000 కనీస వేతనం, పరిహారం, అన్ని యాప్లను రద్దు చేసి ఒకే యాప్ను, మంచి నాణ్యమైన ఫోన్లు. 139 సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రాత్మకమైన చికాగో నగరంలోని ఏ మార్కెట్, అమెరికా నగరంలో జరిగినటువంటి పోరాటం 8 గంటల కోసం. అయితే మొట్టమొదట 8 గంటల పని విధానాన్ని అమలు చేసింది రష్యాలోని లెనిన్ నాయకత్వాన. 8 గంటల పని విధానం అమలు చేస్తూ మొట్టమొదట ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ దేశం మాత్రమే 8 గంటల పని విధానం అమలు చేసింది. ఆ తర్వాత అనేక దేశాల్లో 8 గంటల పని విధానం అమలు లేకొచ్చింది. కానీ మరలా ఈరోజు తిరిగి 8 గంటలు కాదు కదా, 10, 12, 13 గంటలు పనిచేయించడానికి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఐఎఫ్టితో సహా దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లైనటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పిన నినాదంతో రేపు మే 20వ తేదీన దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె కూడా జరగబోతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, రేపు మన రాష్ట్రానికి వస్తున్నాడు నరేంద్ర మోడీ గారు, బహుశా ఇది ఒక విచిత్రమైనటువంటిది. ఒకసారి అదేమంటారు పునాదులు వేసిన దానికి మళ్ళా తిరిగి పునాదులు వేయడం, తిరిగి పునఃప్రారంభించడం అనేది ఒక విచిత్రమైనటువంటి విషయం. సరే, ఏదేమైనా రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెప్పించుకోవడం, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనాలందరికీ కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని ఈ మేడే సందర్భంగా స్ఫూర్తితో భవిష్యత్ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి